ఆవిడికి కీర్తి విజయభాస్కర్ల తలనొప్పే కాకుండా ఇప్పుడు రేఖ కూడా మొదలైందా? రేణు, రేఖ కొత్తగా వచ్చింది కాదు, జస్ట్ గ్యాప్ తీసుకుని ఎంటర్ అయిందంతే. రేణు, నేను బయలుదేరుతున్నాను. శర్వాణి, ప్లీజ్ కీర్తి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్లకు. నాకోసం ఈ గొడవలు ఇంతటితో వదిలే. ఆలోచిస్తాను. నాకా శర్వాణి వల్ల ఒంట్లో పవర్ పోయింది గాని పౌరుషం పోలేదు. ఏమండి ఏమండి అన్నావో తన్ని పడేస్తాను. తప్పుకోవే. నువ్విక్కడ కుక్కలా పడుండు, నా భార్యలా కాదు. అవతార్, ఆ కీర్తి పోయిన దగ్గర నుండి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదురా. ఎక్కడ్రా నా కీర్తి? బాబుగారు, కీర్తి అమ్మాయి గారి కోసం రైల్వే స్టేషన్లు బస్టాండ్లు అన్నీ తిరిగొచ్చాను. ఎక్కడా కనపడలేదు. నా మాట విని కీర్తిని మర్చిపోండి. నా వల్ల కాదురా అవతార్, నేను కీర్తిని మర్చిపోలేను. నానా, లోపలది బయట నువ్వు నన్ను పిచ్చోని చేసి ఆడుకుంటున్నారు. నీకు దండం పెడతాను, ఆ కీర్తిని మర్చిపోనానా. ఇదిగో రవీంద్ర బాబు, మీ నాన్న కీర్తి లేకపోతే కాటికి పోయేలా ఉన్నాడు. చూడు, కీర్తి కీర్తి అంటే ఎలా కలవరిస్తున్నాడు. నా మాట విని కీర్తి ఎలాగో జంప్ అయింది కాబట్టి ప్రస్తుతానికి ఆ కీర్తి ఫోటో ఉంటే చూపించు మీ నాన్నగారికి. కీర్తి కీర్తి వచ్చేసావా? ఏంటి కీర్తి అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా కీర్తి. కీర్తి అమ్మాయి గారు, ఈయన మీకోసం ఎలా బెంగ పెట్టుకున్నాడో చూడు. వెరీ బాగులోళ్ళ. మీరు ఈయన్ని వదిలేసి ఎక్కడికి వెళ్లారు? అయినా మీరు ఎటు వెళ్ళినా ఖచ్చితంగా ఈయన దగ్గరికి వస్తారని నాకెప్పుడో తెలుసు కీర్తమ్మాయి గారు. రే సోంబేరెదవా, నువ్వు కాస్త నోరు మూస్తావా? ఇదిగో విజయ్ భాస్కర్, కుంపలు మునిగిపోయాయి. రేఖ కోమాలోంచి బయటకొచ్చింది. రేఖ కోమాలో నుండి బయటకు వచ్చిందా? అసలు ఈ రేఖ ఎవరు కీర్తి? రేఖ ఎవరా? ఆవిడ తోపులకే తోపు. మీరింతసేపు కీర్తి కీర్తి అని కలవరించారే, ఇప్పుడు ఆ కీర్తి కూడా రేఖ లేచి కూర్చుందని వినగానే పరిగెత్తుకుంటూ వెనక్కు వచ్చిందంటే ఆ రేఖ ఎంత పెద్ద తోపో అర్థం చేసుకోండి. ఇదిగో బోస్ బాబు, ఇన్నాళ్ళు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతూ మేకప్పులు టచ్అప్పులు వేసుకొని బతికావు. మీ అక్కకి నువ్వు గాని కీర్తి గాని కనబడితే మీ ఇద్దరికి జజ్జనకరి జనారే. రే ఆ రేకొచ్చి ఏదోటి చేసేలోపే నువ్వు బిల్డప్ ఇచ్చి మమ్మల్ని చంపేస్తున్నావు కదరా. ఇదిగో విజయ్ భాస్కర్, నేనెక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. ఇదిగో బోసు, ఈ లగేజ్ తీసుకెళ్లి లోపల పెట్టు. కీర్తి, ఈ రేకేంటి, ఈ కంగారేంటి? అదిగో ఇంతసేపు ఒక పక్క నుంచి ఆ ఎదవ చెప్తూనే ఉన్నాడు కదా, ఆవిడ తోపులకి తోపని. అయినా నేనొచ్చాను కదా, ఇంక నువ్వేం బెంగ పెట్టుకోకు. పాపం ఈ 2 రోజుల్లోనే ఎంత చిక్కిపోయావో చూడు. బోసు, నేను 2 రోజులు లేకపోతేనే తట్టుకోలేకపోయాడు పాపం.
పాపం ఎలా బ్రతుకుతాడు ఏంటో. ఉసి కీర్తి, నీకు దండం పెడతానే, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయవే. ఎవరికి పడితే వాళ్ళకి కొంగు వాడుకో. ఏహే వీడొకడు ఎప్పుడు చూసినా ఒకటే నస. మావయ్య గారు కాఫీ. ఏయ్, నిన్నెవడమన్నాడు ఇక్కడికి? వెళ్ళవకే. మీరు ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు, కనీసం కాఫీ అయినా తీసుకుంటారేమోనని. ఒసై, ఎవరే నీకు మావయ్య? ఇందాకే కదే నన్ను ఏవండి ఏవండి అని పిలవద్దని చెప్పాను. అయినా నీకు బుద్ధి రాలేదా? నిన్ను అరే చచ్చునా కొడక, ఏంటి నువ్వు చేసిన పని? ఆ ఏంటా కనపడట్లా? మొహాన కాఫీ విసిరాను. అది నన్ను ఏవండి నిన్ను మావయ్య అని పిలుస్తుంటే నాకు ఎక్కడెక్కడో కాలిపోతుంది. రే తలమోసిన విధవా, నీకేమైనా దిమాగ్ పాడైందా? ఇదిగో విజయ్ భాస్కర్, ఆ శర్వాణి ఈ ఇంట్లో కెమెరాలు పెట్టిన దగ్గర నుంచి నీ కొడుక్కి మెంటల్ వచ్చినట్టుంది. అక్కడ ఆ శర్వాణి దీని మొహాన్ని కాఫీ విసిరేశాడని తెలిస్తే మనందరినీ ఉతికి ఆరేస్తుంది. ఇప్పటికీ మనం అటాక్ చేసి ఎన్ని రోజులైనా ఆ శర్వాణి ఒలుకు పలుకు లేకుండా ఉందంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. పుండు మీద కారం చల్లినట్టు ఈ సోంబేరిగాడు పోయిపోయి ఇప్పుడే దానిమీద కాఫీ విసిరేశాడు. ఇదిగో విజయ్ భాస్కర్, ఆ శర్వాణి వచ్చి ఏం చేస్తుందో ఏమోనని నాకు భయంగా ఉంది. రాము, కమిషనర్ ఆఫీస్కి పోని. వాట్ హ్యాపెండ్ మాధవ్? శర్వాణి, నువ్వు గెస్ చేసింది కరెక్టే. అక్కడ నీరజ సేఫ్గా లేదు. ఆ రాస్కెల్ రవీంద్రగాడు నీరజ మొహం మీద కాఫీ విసిరేశాడు. మాధవ్, ఈ ఇన్సిడెంట్ జరిగి ఎంతసేపు అయింది? జస్ట్ 5 minutes బ్యాకే. శర్వాణి, నువ్వు ఎలాగైనా వెళ్ళి పాప అమ్మాయిని సేవ్ చేయి. తను అసలే ప్రెగ్నెంట్. కనీసం మానవత్వం కూడా లేకుండా వాడు అమ్మాయి మీద కాఫీ విసిరేశాడు. వాడిని అంత ఈజీగా వదలకు శర్వాణి. సాలెగాడు, పాపం పుణ్యమని వదిలేస్తే ఎవడు మాట విన్నాడు మాధవ్. నేనిప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి సంగతి చెప్పొస్తాను. రాము, నేను పెంచి పెద్దవాణ్ణి చేసి నా కూతుర్ని చల్లుని చేసుకుంటే ఓ చక్రధరి ఇంత పని చేస్తాడా? ఇన్నేళ్ల నుండి ఒక్కొక్కరిని నమ్మించుకుంటూ వస్తుంటే ఆ అమృత అనుకున్నంత పనిచేసింది. ఇప్పుడు ఆ ఆదికేశవుల్ని చంపేస్తాను. ఎవరొచ్చి కాపాడతారో చూస్తాను. రాధా, అంకుల్కి మరొకసారి ఫోన్ ట్రై చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అమృత. అమృత, మామయ్యకి చక్రధర ఎదురొస్తున్న విషయం తెలీదు. ఏం జరుగుతుందో ఏమోనని నాకు టెన్షన్గా ఉంది. ఎలాగైనా అంకుల్ని కాపాడుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి.
టూ లేట్ అమృత. చక్రధర్ ఆల్రెడీ మనకన్నా ముందే బయలుదేరిపోయాడు. రాధా, ఒకసారి ఫోన్ చక్రధర్కి చేయి. ఇప్పుడు చక్రధర్కి ఫోన్ ఎందుకు అమృత? అబ్బా, డిస్కషన్స్ పక్కన పెట్టండి. డూ ఇట్ ఫాస్ట్. అంకుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంకుల్ని ఆ చక్రధర్ నుండి ఎలా సేవ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు ఫోన్ కలిపివ్వండి. అర్ర ముసలోడర్రా, నిన్ను దారిలోనే అడ్డంగా చంపేస్తాను. దీనమ్మా, ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? పాగల్, ఆదికేశవుల అంకుల్ సేఫ్. ఇప్పుడు అంకుల్ నా దగ్గర ఉన్నారు. వసే అమృత, ఏం కావాలే నీకు? నా పగ ప్రతీకారం అంతా మట్టిలో కలిపేశావు. రే, నిన్ను కూడా మట్టిలో కలిపేస్తానని ఎప్పుడో చెప్పాను కదరా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెనక్కి వచ్చేసాయి. లేదంటే నా చేతిలో దిక్కులేని చావు చేస్తావు. అమృత, అక్కడ నువ్వు సేఫ్ అయిపోయావు, ఇక్కడ ఆదికేశవులు సేఫ్ అయిపోయాడు. సరే, నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. చక్రధర్, నువ్వు చెప్పే డైలాగులు నా కెరియర్ లో చాలా మంది చెప్పారా, కానీ ఎవడు నన్ను ఏమీ చేయలేకపోయాడు. నీకు ఇప్పటికీ అవకాశం ఇస్తున్నాను, లొంగిపో. అమృత, నేను లొంగిపోవడం అంటే ఆల్మోస్ట్ నీ చేతిలో ఓడిపోయినట్టే. నా ప్రాణం పోయినా నేను ఓడిపోను, అది నీ చేతిలో. నన్నేదో ఉరికంబం ఎక్కిస్తానని శపథం చేశావు కదా, నేను నీకు అవకాశం ఇవ్వను. అర్చన ఇంటికి వెళ్ళిన ఆదికేశవులు క్షేమంగా ఇంటికి చేరుకున్నప్పుడే నేను ఓడిపోయాను 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 నేను చావనైనా చస్తాను, కానీ నేను ఓడిపోయి నిన్ను గెలిపించను 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 గెలిపించను. అందుకే నా పరాభవానికి శిక్షగా నా గొంతు నేనే కోసుకుంటున్నాను 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 కోసుకుంటున్నాను. నా చావు కేక నీకు వినసొంపుగా ఉంటుంది, విను. నా పీక కోసుకుంటున్నాను, లైన్లోనే ఉండు. రే పిరికి పందా, నీకు దమ్ముంటే నా ఎదురుగా నిలబడి మాట్లాడరా. ఎదురుగా నిలబడే దమ్ము లేకే కదా అమృత, ఎన్నాళ్ళు నేను నిన్ను చంపలేకపోయాను. బట్ అమృత, ఆ ఆదికేశవుల ఫ్యామిలీని కాపాడిన నువ్వు ఈ జన్మలో నా చేతిలో నుండి క్షేమంగా బయటపడొచ్చేమో, కానీ మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు అమృతగా పుట్టో, నేను చక్రధర్గా పుడతాను. నీ అంతు చూస్తాను అంతు చూస్తాను 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 చూస్తాను. నౌ నా కౌంట్ డౌన్ స్టార్ట్స్ 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 స్టార్ట్స్. 5 5 5 5 4 4 4 4 3 3 3 3 2
పటామృత ఆదికేశవులు సేఫా? నన్ను ఎన్నిసార్లు ఫూల్ని చేసి ఆడుకుంటావే నువ్వు? ఇప్పుడు ఆ ఆదికేశవులు నా ఎదురుగా ఉన్నాడు. నీకు దమ్ముంటే వచ్చి సేవ్ చేసుకో. రే చక్రధర్, నన్ను నమ్మించి మోసం చేసావు కదరా. అసలు నేను నీకేం పాపం చేశానురా? నిన్ను మీ అన్నయ్యని నా కన్న బిడ్డలాగా పెంచాను కదరా. ఏంట్రా నేను నీకు చేసిన అన్యాయం ఏంట్రా? చెప్పరా, చెప్పు. సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్నలు నీ వల్ల చనిపోయినప్పుడే ఈ కత్తి నీ కడుపులో దించాల్సిందిరా. అప్పుడు మిస్ అయ్యావు కానీ ఇప్పుడు మిస్ అవ్వవు.
అంకుల్ నాన్న మామయ్య గారు వసే అమృత అమ్మా అమృత ఆ రాస్కెల్ బ్రతుకుంటానికి వీల్లేదు. చంపేమ్మా వాణ్ణి. రై ముసలోడా, నిన్ను వదలను, నీ వాళ్ళను వదలను. వసే అమృత, చస్తావా పారిపోతావా? రాధా, టేక్ కేర్. నీరజ, ఏం జరిగిందో నువ్వు చెప్తావా, లేకపోతే ఈ రాస్కెల్ని 4 తన్ని చెప్పించమంటావా? రవీంద్ర నా భర్త. ఇది మా ఫ్యామిలీ. దయచేసి మీరు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకండి.